ఇక సే నో టు డ్రగ్స్ పేరిట బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ కు స్పందన వచ్చింది. విజయనగరం మెడ్ ప్లస్ దుకాణంలో ఫార్మాసిస్ట్ లేకుండా మందుల అమ్మకాలు జరగడంపై డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పందించారు. సుమారు గంటన్నర సేపు అధికారి లలిత తనిఖీలు నిర్వహించారు. మందుల విక్రయాల గురించి బిగ్ టీవీ కొన్ని విషయాలు కూడా ఆమె తెలిపారు. అధికారితో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. మెడ్ ప్లస్ స్టోర్స్ పై బిగ్ టీవీ కథనానికి సంబంధించి ఈరోజు విజయనగరం జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ రజిత స్పందించారో ఆమె ఆధ్వర్యంలో ఈరోజు అయితే ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయనగరం సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో రజిత ఈరోజు మెడ్ ప్లస్ స్టోర్పై బిగ్ టీవీ కథనానికి స్పందించి రైడ్ నిర్వహించారు. అసలు ఈ రైడ్లో ఏమేమి విషయాలు బయటకు వచ్చి ఆమె తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏంటి అసలు రైడ్ చేసేటప్పుడు ఏమేమి పరిగణలోకి తీసుకుంటారు? ముందుగా ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా అని చూస్తాము. లైసెన్స్ ఎలాగో ఉంటుంది, ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా, ఫార్మసిస్ట్ ఉంటుండగా సేల్ జరుగుతుందా లేదా, తర్వాత ప్రిస్క్రిప్షన్ మీద అమ్ముతున్నారా లేదా మందులు, సో దానికి బిల్ ఇస్తున్నారా లేదా అనేది ముందుగా చూస్తాం. దాని తర్వాత వాళ్ళు సేల్ అయిన తర్వాత రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మనకి షెడ్యూల్డ్ CHH1 రిజిస్టర్స్ ఉంటాయి, సో అవి మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది చూస్తాము. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న మందులకి పర్చేజ్ బిల్స్ ఉన్నాయా లేదా, వీళ్ళు ఎక్కడి నుండి కొంటున్నారు ఏంటి అనేది ఆ బిల్స్ కూడా ఇవ్వాల్సిన ఇది ఉంటుంది, అవి ఉన్నాయా లేదనేది చూస్తాము. తర్వాత ఈ ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఏమైనా ఉంచుకున్నారా ఏంటనేది, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అనేవి షాప్లో ఒక సెపరేట్ ఒక అట్టపెట్టెలో పెట్టి ఎక్స్పైర్డ్ డ్రగ్స్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి ఒక కార్నర్లో అలా పెట్టుకుని ఉండొచ్చు, ర్యాక్స్లో కాకుండా. సో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఉన్నాయా లేదా, లేదంటే శాంపిల్స్, ఫిజిషియన్ శాంపిల్స్ ఏమైనా అమ్ముతున్నారా, కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ సప్లైలు కూడా అమ్ముతారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మేము చెక్ చేస్తున్నాం. అంటే మా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ బట్టి ఈ విధంగా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. సుమారు గంటన్నర సేపు ఒక రైడ్ అయితే మీరు నిర్వహించడం జరిగింది. అంటే ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? సో ఈరోజు అయితే ఇక్కడ ఫార్మసిస్టు లేరు వచ్చేటప్పటికి, కాకపోతే మిడిల్లో వచ్చారు. లీవ్ అప్లై చేశాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో లీవ్ లెటర్ అడిగితే తను పెట్టిన మెయిల్ అయితే చూపించారు. సో ఫార్మసిస్ట్ అయితే లేరు వచ్చేసరికి. ఇక మెడిసిన్కి సంబంధించి ఎటువంటి విషయాలు మనం బయట తీసి, మెడిసిన్స్ అయితే బిల్స్ అయితే ఇచ్చారు, కాకపోతే ఒకదానికైతే ఇవ్వలేదు. టోటల్గా ఒక 6 to 10 ప్రొడక్ట్స్ చూసాము. ఒకదాన్ని పర్చేజ్ బిల్లు ఎక్కడ కొన్నారు అన్నది వీళ్ళకి యాక్చువల్గా విజయవాడలో స్టాక్ పాయింట్ అంట, అది ఒక డ్రగ్కి అయితే పర్చేజ్ బిల్లు ఇప్పుడు తర్వాత ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ లేకుండా షెడ్యూల్ H1 డ్రగ్స్ అయితే అమ్మకూడదు, అటువంటి అమ్మినట్టు ఏమైనా గుర్తించారా? ఫార్మసిస్ట్ లేకుండా గుర్తించాము. ఎటువంటి ఏ డ్రగ్స్ సేల్ చేయడం జరిగింది? ఇది పెయిన్ కిల్లర్స్, ఎసిక్లోఫెనాక్, తర్వాత కఫ్ సిరప్, అవైతే ఐడెంటిఫై చేయడం జరిగింది బిల్ ద్వారా. ఇప్పుడు దీని మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందండి? మేమైతే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తానండి. నేను డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాము. వాళ్ళు షోకాజ్ నోటీస్ అది ఇష్యూ చేస్తారు, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ గారు తీసుకుంటారు. ఒక మెడిసిన్తో పాటు అవి మిక్స్ అయ్యి ఉంటాయి, సో దీనివల్ల యువతకి ఎంతో నష్టం జరుగుతుంది. ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే కొన్ని మెడికల్ షాప్స్లో అమ్ముతున్నారంటే విమర్శలు కూడా ఇప్పటికే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇటువంటి స్టోర్స్పై ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కంటోన్మెంట్ దగ్గర ఉన్నటువంటి మెడ్ ప్లస్ స్టోర్లో పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.